నిన్న బుగ్గన రాజేంద్ర ప్రసాద్న అంటే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, మాజీ శాఖ మంత్రి గారు గత 5 ఏళ్లుగా ఆర్థిక శాఖని ఎట్లా అప్పులు తేవాలి, ఎక్కడ ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టాలి, 1వ తారీఖు వచ్చేలోపు డబ్బుల్ని ఎలా గ్యాదర్ చేయాలి అనేటువంటి దాంట్లో బీభత్సమైనటువంటి కసరత్తులు చేసి ఆరు తేలినటువంటి వ్యక్తి మన బుగ్గన రాజేంద్రనాథ్ గారు నిన్న మాట్లాడుతూ అంటున్నాడు, పెన్షన్స్కి అసలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంబంధం ఏంటి, పెన్షన్స్ ఇచ్చే ప్రతిసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎందుకు వెళ్తున్నారు, మీ సొమ్ము ఏమన్నా ఇస్తున్నారా అని చెప్పేసి మాట్లాడాడు. వెరీ గుడ్, మంచి విషయం. అయితే ఈ గాలి బుడకల జనార్దన్ గారు, బుగ్గన రాజేంద్రనాథ్ గారు ఒకసారి తెలుసుకోవాలి. గతంలో వైసీపీకి సంబంధించినటువంటి 2,40,000 మంది వాలంటీర్లని పంపించి ఆ వాలంటీర్లు సాలదన్నట్టు వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరి ద్వారా జగనన్న మీకు పెన్షన్స్ ఇచ్చాడు, జగనన్న మీ ఇంటికి తల్లికి అమ్మఒడి పథకం ఇచ్చాడు, అలాగే జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న ఆసరా పథకం ఇవన్నీ మీకు పడ్డాయా అమ్మా అని చెప్పి వైసీపీ కార్యకర్తలు ప్లస్ వైసీపీ కార్యకర్తలుగా ఉన్నటువంటి వైసీపీ వాలంటీర్స్ని ఇళ్ళకు పంపించాడు. ఆ రోజు అక్కడికి పోయారమ్మా మీకు ఆ రోజు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తాత సొమ్ములు అమ్మి ఏమన్నా ప్రజలకు ఇచ్చాడా? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అయ్య ఆస్తులు ఏమన్నా కరిగించి ప్రజలకు దాన ధర్మాలు చేశాడని మీరు వెళ్ళారు వెనకాల. ఇంకా ఈరోజు ప్రభుత్వం తరపున ఏదైతే సచివాలయం ఉద్యోగస్తులు పెన్షన్స్ పొందుతున్నారో అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఫ్రీగా వెళ్తున్నారు. నువ్వేం డబ్బులు ఇవ్వట్లా, లేకపోతే నువ్వేమైనా వాళ్ళకి జీతాలు ఇవ్వట్లా, పోనీ పెన్షన్స్లో వాళ్ళకి ఏం కమిషన్స్ ఇవ్వట్లా, వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళు వెళ్తున్నారు. దాని తప్పేముంది? తప్పేం లేదు కదా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు నొక్కుతున్న సిద్ధం సభలు అని చెప్పి ప్రభుత్వ సొమ్ముల్ని అప్పనంగా ఖర్చు పెట్టాడు. మరి నువ్వు ఒక ఆర్థిక శాఖ మినిస్టర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సింది కదా, సార్ మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్, జీతాలు ఇవ్వడానికి కలెక్టరేట్లు తాకట్టు పెట్టాం, ఆర్బీఐ బంగళాలు తాకట్టు పెట్టాం, అలాగే ప్రభుత్వ కాలేజీలు తాకట్టు పెట్టాం, ఆర్టీసీ బస్టాండ్లు తాకట్టు పెట్టాం, దేశ చరిత్రలో మనంత వరస్ట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏ రాష్ట్రం అనుభవించట్లేదు, మీరేమో రంగులకు ఖర్చు పెట్టేస్తారు, పబ్లిసిటీలు ఖర్చు పెడతారు, సాక్షి పేపర్ ఖర్చు పెడతారు, సాక్షి టీవీలో అడ్వర్టైజ్మెంట్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. మరి ఇవన్నీ చేస్తా ప్రజల సొమ్ము అప్పనంగా మీకు లబ్ధి చేకూర్చే విధంగా మీ సొంత కంపెనీలకు పెట్టుబడులు పెడుతూ అట్ ద సేమ్ టైం మళ్ళీ మీ బొమ్మలు వేసుకుంటున్నారు. అంటే సొమ్మేమో ప్రజలది, సోకేమో మీది, మళ్ళీ దాని ద్వారా లబ్ధి పొందేదేమో మీరు చేస్తేనేమో సంసారం, ఎదుటోళ్ళేమో రూపాయి ఖర్చు లేకుండా ఆ పెన్షన్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు వీళ్ళు ఫోటోలు దిగితే అది తప్పు. మీ తాత సొమ్మిస్తున్నారా, మీ అయ్య సొమ్మిస్తున్నారు. మరి మీరెవరో మీ అయ్య మీ తాతల సొమ్ములు ఏమన్నా అమ్మి గత 5 ఏళ్ళు రాష్ట్రంలో పంచిపెట్టారనయ్యా. మీరు ప్రతి దాని మీద స్టిక్కర్లు వేయించావు, కోడిగుడ్డు మీద స్టిక్కర్ వేయించావు, బెల్ట్ మీద స్టిక్కర్ వేయించావు, బ్యాగ్ మీద స్టిక్కర్ వేయించావు, తర్వాత చిన్నపిల్లలకి ఇచ్చేటువంటి బేబీ కిట్ల మీద స్టిక్కర్ వేయించావు, పాల ప్యాకెట్ల మీద జగనన్న పాల వెల్లువ, జగనన్న పాలు, యాడ్ నుంచి వచ్చినాయి మరి ఈ పాలు, ఇవన్నీ ఇట్లాంటి గాలి కోతలే ఫస్ట్ బంద్ చేయాలయ్యా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. నువ్వేమో రాత్రి అంకులేమో ఆత్మలతో మాట్లాడతాడు, ఆ మాట్లాడినవి తీసుకొచ్చి నీకు చెప్తాడు, నువ్వు వచ్చాడు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చూస్తావు. కాబట్టి ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం తరఫున ఆ పార్టీ కార్యకర్తలు వెళ్తాడు, పార్టిసిపేట్ చేస్తారు. దానిలో నీకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, రూపాయి ఖర్చు ఏం లేదు. అక్కడ వాళ్ళ రూపాయి ఖర్చు పెట్టుకొని వాళ్ళు వెళ్ళి పబ్లిసిటీ చేసుకుంటున్నారు, అదేం తప్పేం కాదు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ప్రభుత్వ సొమ్ము అప్పనంగా కొట్టేసి ప్రభుత్వ సొమ్ము జీతాల రూపంలో వైసీపీ కార్యకర్తలకు మళ్ళిచ్చి మీరు చేసినటువంటి లుచ్చా లఫంగి పనులతో పోల్చుకుంటే ఇది 90% బెటర్, 95% బెటర్ అని నేను చెప్తున్నా. కాబట్టి నేను చెప్పేది నువ్వు అంత ఆర్థికంగా పొదుపు చేయగలిగితే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ చేయాల్సింది, జగన్మోహన్ రెడ్డి చెప్పు ఉండాల్సింది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు సార్, వైసీపీ మనం పబ్లిసిటీ చేసుకోవడం తప్పు సార్, ఈ స్టిక్కర్లు వేసుకోవడం తప్పు సార్, అట్లాగే సిద్ధం అని చెప్పి స్టిక్కర్లు వేసుకోవడం, సభలు పెట్టి జనం సొమ్ముతోటి సభలు పెట్టడం తప్పు సార్. ఇవన్నీ చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి రంగులు వేయటానికి తీయటానికి హైకోర్టు చీకొట్టినా మళ్ళీ రంగులు మార్చడానికి ప్రజల సొమ్ము అప్పనంగా ఖర్చు పెట్టడం ఏం సార్ అని అప్పుడు చెప్పాల్సిందే. అరే చివరికి ఏడ చూసినా జగనన్న బొమ్మన్న ప్రతి సచివాలయం మీద
ప్రతి ప్రభుత్వ భవనం మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేశారు. చివరికి పిచ్చి ఎంత స్టేజ్కి వెళ్ళిందంటే పరాకాష్ఠకి వెళ్ళి ఆయన జగనన్న సరిహద్దులు అని చెప్పి భూమికి సరిహద్దులు పెట్టుకుంటే ఆ ప్రతి రాయి మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉండాలంట. పటదారు పాస్ పుస్తకం మీద జగన్ బొమ్మ, అడంగల్ మీద జగన్ బొమ్మ, 1B మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ, జనన ధృవీకరణ పత్రాల మీద బొమ్మ, అలాగే మరణ ధృవీకరణ పత్రం మీద బొమ్మ. అసలు దేని వదిలిపెట్టాడు? నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రతి ఒక్కడు కూడా జగన్ చొక్కా, జగన్ ప్యాంట్ ఏదో వెయ్యాలి అని చెప్పేసి కండిషన్స్ పెట్టేవాడే. ఈ పబ్లిసిటీ ఆ స్థాయిలో చేసుకుని మీరు ఇవాళ ఏదో వైసీపీ కార్యకర్తలు మీరందరూ కూడా ఇవాళ నీతిమంతులైనట్టు, పతివతలైనట్టు మీడియా ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎందుకు వెళ్తున్నారు, నాయకులు ఎందుకు వెళ్తున్నారు, వెళ్ళి ఫోటోలు ఎందుకు దిగుతున్నారు? అసలు నువ్వెవడు వెళ్ళటానికి? నీకేం సంబంధం? నీ ప్రతిపక్ష హోదా కూడా ఇవాళ ప్రజలు పోరా పనికి మాలనోడా అని చెప్పేసి ఆ నియోజకవర్గాలు నిన్ను ఓడిపుచ్చారు. కాబట్టి డబ్బు దుబారా ఖర్చు పెట్టింది మీరు, డబ్బు అక్రమంగా దండుకుంది మీరు, ప్రభుత్వాల ఆస్తులను తాకట్టు పెట్టి వాటి ద్వారా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తా ఫోటోలు ఫ్లెక్సీలు వేసుకొని ఫోజులు కొట్టింది మీరు మళ్ళీ ఇవాళ పెద్ద పత్తిత్తులాగా చంద్రబాబు నాయుడు గురించో లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుల గురించో మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏ నాయకుడు వెళ్ళినా ఫోటో దిగి వచ్చినా వాడి 100 రూపాయలు ఖర్చు పెట్టుకునేవాడే కానీ వాడికి ఏం 100 రూపాయలు ఆదాయం రాదుగా. కానీ మీరు వాలంటీర్లను పెట్టి వైసీపీ కార్యకర్తలను వాలంటీర్లుగా మార్చి 50 కుటుంబాలకు ఒకరిని పెట్టి జనం ప్రభుత్వ సొమ్ముని 5,000 రూపాయలు అప్పనంగా వాళ్ళకి ఇచ్చేశారు. ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి సైన్యం, జగనన్న సైన్యం, జగనన్న బాణాలు ఏ సొల్లు మాటలు చెప్పారు. మీ సైన్యం ఏంది? మీ కార్యకర్తల్ని వాలంటీర్లుగా పెట్టి ప్రభుత్వ సొమ్ము జీతాలు ఇవ్వటం ఏంటి? దానికి పైపెచ్చు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోసం మేము పనిచేస్తున్నామని వాళ్ళు మీడియా ముఖంగా స్టేట్మెంట్లు ఇవ్వటం ఏంటి? అంటే మీరు చేస్తే సంసారం, మీరు చేస్తే బాగుంటుంది, ఎదుటోడు ఎవరైనా చేస్తే అది సంసారం కాదు, వాడు తప్పు. ఇదే నేర్చుకున్నారు 5 ఏళ్ల నుంచి. అరే 1 రూపాయి ఖర్చు పెట్టకుండా వాడోడు పోయి మీ వైసీపీ కార్యకర్తలను కూడా పొమ్మను పోయి డబ్బులు ఇచ్చి పింఛన్స్ పంచుతున్నప్పుడు వెళ్ళి ఒక ఫోటో దిగమని చెప్పు, తప్పేముంది? చంద్రబాబు నాయుడు 4,000 పింఛన్ ఇస్తున్నాడు, పేదవాళ్ళకి అండగా ఉంటున్నాడు అని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేయమని, చాలా చేస్తే దమ్ముందేమో చేయమని చెప్పాలని. వాళ్ళు అట్టా చేయరు, ఇట్టా చేయలేరు. మీకు ఎందుకు అటు ఇటు కాని వాళ్ళు మూసుకొని కూర్చోక ఆ ప్రెస్ మీట్లు పెడతాడు. గత 5 ఏళ్ళు బాగా ఆర్థికంగా అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళినట్టు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసినటువంటి భ్రష్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డి అయితే దేశంలోనే అతి చెత్త ఫైనాన్స్ మినిస్టర్ ఎవడంటే ఈ గాలి బుడకల రాజేంద్రనాథ్ రెడ్డి. ఓన్లీ గాలి బుడకలు ఊదటం, జనాన్ని మబ్బి పెట్టడం, రాష్ట్ర వ్యవస్థను సర్వనాశనం చేసి పడేశాడు. అందుకని చెప్పేసి రాష్ట్ర ప్రజలు చెప్పుతో కొట్టినట్టు 11 సీట్లు ఇచ్చారు మీకు. కాబట్టి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా చెత్త మాటలు మాట్లాడటం మానేసి కనీసం ప్రజలకు పనికొచ్చే మాటలు మాట్లాడితే బాగుంటుంది.